నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, నటి రోజా గారు లోకేష్ గారిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు అంటూ చాలా కమెంట్స్ వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరేం చెప్తారు? మీ స్పందన ఏంటి? నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఆయన ఒక ఎన్టీ రామారావు గారు మనవడు, ఓ చంద్రబాబు నాయుడు గారి తల కొడుకు. ఎవడురా నువ్వు? ఏంట్రా నువ్వు కూస్తున్నావు? ఆడవాళ్ళతో కొట్టిస్తాంట్రా? ఇవినా మాటలు. రాజకీయాల్లో మాట్లాడుకోవచ్చు. నువ్వేమో లోకేష్ అంకుల్ అంటే ఆయనేమో జబర్దస్త్ ఆంటీ అన్నాడు. నువ్వు అన్నది సరిపోయింది కదా, దానికి ఇంత పచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా. నాకు చాలా బాధ అనిపించే వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే మాటలు మాట్లాడడానికి కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు దాటిపోతే అది మనకే ప్రమాదం. ఎందుకంటే పబ్లిక్ తాలూ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, అబ్జర్వ్ చేసినంతసేపు అబ్జర్వ్ చేస్తుంది. ఆ హద్దులు మీరారని వాళ్ళు భావించినట్టయితే ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతారన్నమాట. ఇంట్లోకి దూరి మరి కొడతారు. ఆ పరిస్థితి తొందరలోనే ఉంది. రోజా ఏం చెప్పిందంటే, ఆడవాళ్ళ చేత కొట్టిస్తానని చెప్పింది, కానీ ఈయన ఎవరి చేత కొట్టించవలసిన అవసరం లేదు. ప్రజలకు మండిందంటే ఇళ్లలో దూరి మరి కొడతారన్నమాట. ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఇలాంటి హద్దులు మేరకుండా, ఇలా నోటుకొచ్చింది మాట్లాడకుండా, జీవితాంతం మర్చిపోకుండా సరైన శాస్తి చేస్తారు. జనరల్గా రాజకీయాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే ప్రజల తరపున చేసే పనులని ఎత్తి చూపుతూ ప్రజలకు ఉపయోగకరంగా మాట్లాడాల్సిన నేతలు బౌండరీస్ దాటి మాట్లాడుతున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అవునమ్మా, అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చూసిన తర్వాత ప్రజలు నేర్చుకుంటారు. అరే మంత్రి గారే పైగా మామూలు మంత్రి కాదు ఆవిడ, సాంస్కృతిక శాఖ, టూరిజము మరియు సాంస్కృతిక శాఖ. ఇదేనా రోజా గారి సంస్కృతి? ఇదేనా రోజా గారు నేర్చుకుంటున్నది? ఇదేనా రోజా గారు ప్రజలకు చెప్పింది? ఎంత బాధాకరమైన విషయం అండి అది. లోకేష్ కాబట్టి సరిపోయింది. అదే ఇంకొక ఎవరినైనా అన్నట్టయితే అని ఏమనేవాడు? అమ్మ నా బూతులు తిట్టేవాడు. ఎంతవరకు డీప్గా వెళ్ళి అంటే తెల్లవాళ్ళు నిద్ర పట్టగట్ట చేసేవాడు, చెవుల్లోంచి రక్తం వచ్చేలా చేసేవాడు. అది కాకుండా సభ్యతగా, సంస్కారంగా, సాంప్రదాయంగా ఉన్నాడంటే ఆయనలో మంచితనాన్ని మీరు గమనించాలి. ఆ మంచితనానికి మీరు ఒకసారి శిరస్సు వంచాలి. అది లేకపోతే చరిత్రలో ఒక చరిత్రహీనగా మిగిలిపోతారు రోజా గారు. అదేంటిది భగవాన్ని మాట్లాడడం? ఆయన ఎన్టీ రామారావు మనవడు కాదు, వదిలేయి. అయితే ఆయన చంద్రబాబు నాయుడు తాలూకు కొడుకు కాదు, వదిలేయండి. ఒక మగాడు కదా, ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్ కదా. ఒక మగాడిని హ్యూమన్ బీయింగ్ని అలాగే మాట్లాడతారా? అంటే ఎడమ చేయికి కుడి చేయికి తేడా లేదు. అంటే మీ ఆయన్ని అలాగే మీ ఆయన్ని అలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? మీ ఆయన్ని అంటే రేపు పొద్దున్న నువ్వు ఎలాగా రారా పోరా అవురా ఇవ్వరా అని చెప్పేసి నువ్వు ఊరుకుంటావా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే నీ సభ్యత, నీ సంస్కారం, నీ విద్యత, నీ సంస్కృతి బయటపడుతుంది. ప్రజలు చాలా చీకొడుతున్నారు. నీ మాటలు వినడానికి సిగ్గుపడుతున్నారు. అది గమనించండి. సో జనరల్గా ఒక భాష మన మీద ప్రయోగింపబడినప్పుడు కుటుంబస్తులు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ అమ్మగారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, బట్ పర్సనల్ లైఫ్ లో ఎందుకు ఇంత చదువుకుని జనాల్లోకి వచ్చి ఎందుకు ఇన్ని మాటలు పడాలి అని. మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఉంది. వాళ్ళ అమ్మగారు చూడొచ్చు, వాళ్ళ భార్యమనే చూడొచ్చు, అంటే బాలకృష్ణ గారి కూతురు చూడొచ్చు, వాళ్ళు రేపు చిన్నారి బిడ్డలు చూడవచ్చు. ఏంటమ్మా డాడీని అలా తిరుగుతుంది ఆవిడ అంటే ఏం చెప్తుందండి ఆ తల్లి? నువ్వు ఒక తల్లివే కదా, నీ మొగుడిని అలా తిట్టినట్టయితే నువ్వేం చెప్తావు నీ బిడ్డలకి? తప్పుగా మాట్లాడు. ఎందుకంటే అది వింటే నాకు అసలు కడుపు మండిపోయింది, గుండెల్లో మండిపోయింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే ఈ తప్పుని ఎత్తి చూపించాలనుకున్నాను. నేను చెప్తున్నాను. నేను లోకేష్ బాబుని ఇంకోసారి ఏదైనా మాట్లాడినట్టయితే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడగలరు, వాళ్ళు హద్దులు దాటగలరు, వాళ్ళు నిన్ను అమ్మనా బూతులు తిట్టగలరు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకేమి సమాధానం ఇస్తావు? సమాధానం ఇవ్వడానికి ఏం మిగిలింది కనుక
అన్నీ వాడేశారు. బీ కేర్ఫుల్. ఓకే. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కానీ అంటే ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి అని ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు కొన్ని సర్కిల్ గీసుకుని మాట్లాడితే బెటర్ ఏమో అని కొంతమంది అభిప్రాయం. లేదమ్మా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టమని చెప్తారు. హద్దు పద్దు లేకుండా తిట్టండి, వాళ్ళతో మైండ్ గేమ్ ఆడండి, వాళ్ళని గాయపరచండి, వాళ్ళు బయటికి రాకుండా చేసేయండి, వాళ్ళకి మనోవ్యత ఉండేలాగా మనోవ్యతతో మంచాన పడి ఇక రాజకీయాలంటే పూర్తిగా యావగింపు కలిగేలా చేయండి అని చెప్పిన ఆయన అధినాయకుడే చెప్తాడన్నమాట. అందుకే ఇలా మాట్లాడతారు. ఇలా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ నాయకుడు తప్పు, ఇలా మాట్లాడకూడదు, ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అని ఒకసారి గట్టిగా చెప్పి మందలిచ్చినట్టయితే ఇట్లాంటి పరిణామాలు జరగవు కదా. ఆ నాయకుడు మందలంతకంటే నాయకుడు ఎంకరేజ్ చేయబట్టి ఇట్లాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక మగవాడిని ఇలాగా తిట్టడం అది ఎంత మాత్రం క్షమించరాని నేరం. ఓకే. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వాళ్ళు ఇంకా బయట పడలేదమ్మా. టీడీపీ నేతలు కాదు, మన లోకేష్ బాబు తాలూకు అనుచరులు ఉంటారు కదా, లేదా లోకేష్ బాబే మాట్లాడచ్చు. ఆయనలో మార్పు ఏమైనా సంభవించింది నిజమైతే ఆ మాటకి కరెక్ట్గా సమాధానం చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పడం లేదు మరి? సంస్కారం అడ్డొచ్చి ఉంటుంది. బట్ మన వీడియో చూసింది చెప్పొచ్చు కూడా. చెప్పకపోతే ఆయన తాలూకు ఆయన వల్ల తప్పు అవుతుంది, తప్పు చేసిన వాడు అవుతాడు. ఇప్పుడైనా అవతల వాళ్ళు అదే పనిగా మనల్ని నిందిస్తున్నప్పుడు 1, 2, 3 క్షమిస్తాం, 4వ దానికి మనం సమాధానం చెప్పాలి. చెప్పకపోయినట్టయితే ఆ తప్పు మందే అవుతుంది. ఓకే. జనరల్గా లోకేష్ గారి స్పీచెస్ చూస్తూ ఉంటుంటే చాలా పరిపక్వత చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు, భాష మార్చారు, వాగ్ధాటి మార్చారు, సో కౌంటర్ ఇస్తున్నారు. సో అయినప్పటికీ సరైన కౌంటర్ ఇవ్వకపోవడం వల్లే ఇలా పెట్టలేకపోతున్నారు అనేది కూడా ఒక వాదనే. దట్ ఈజ్ రైట్. కరెక్ట్. తప్పకుండా ఇక ముందు ఎవరైనా ఇట్లాంటి అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు సరైన సమాధానం చెప్పి వాళ్ళు నోరు మూయిస్తారని లోకేష్ బాబుని కోరుకుందాం. లోకేష్ బాబే కాదు, ఎవరైనా ఒక మాటకి సరైన మాట సమాధానం చెప్పకపోతే ఆ పేర్చేయకపోతారు కదా. దీనికి సంబంధించి మరి టీడీపీ వాళ్ళు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? వాళ్ళు దీన్ని పెద్ద ఎజెండాగా పెట్టుకోరమ్మా. వాళ్ళ తాలూకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కేవలం ఈ కాన్వర్సేషన్ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కానీ మీరు పబ్లిక్ టాక్ చూసినట్టయితే ఎంత చండాలంగా రోజైనా మాట్లాడుతున్నారంటే వినలేం, 2 చెవులు మూసుకుంటామన్నమాట. ఇంకా ఎంతో మనం చెప్పనలవి కాదు, మనం వీడియోలో చెప్పుకోలేనటువంటి భాషతో దుర్భాషల మాట. ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ బాబు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వెలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇలాగా నోటుకొచ్చిన మాటల్లా మాట్లాడుతున్నారు అన్నమాట. అది ఒకసారి వింటే తన పంథాన్ని మార్చుకుంటుంది. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎవరు కొడాలి నాని 1, 2, 3 తప్ప ఇంకెవరు లేరనుకుంటున్నారు అన్నమాట. ఆయన ఏం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏమనొద్దు, ఎవరిని అడ్డుకోవద్దు, వాళ్ళు ఏంటంటే దుర్భాషలు ఆడొద్దు, అన్నీ నీతి వాక్యాలు సంప్రదాయపు సొబగులు ఇవన్నీ భగవద్గీతలో శ్లోకాలన్నీ వల్లిస్తాడన్నమాట. అంతేగాని చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్టుగా ఆయన బయటికేమో వాళ్ళు ఎవరిని ఏమనొద్దు, బయటికేమో వాళ్ళేమో అడ్డుకోవద్దు, బయటికేమో వాళ్ళని దుర్భాషలాడొద్దు, వెనకమారుగా వాళ్ళని మానసికంగా చంపేయండి, అడ్డుగోలుగా మాట్లాడండి, నోటుకొచ్చిన బూతులు తిట్టండి. ఎంత అన్యాయం అండి! రాజకీయాలు ఎంత మారిపోయినాయండి, పరమ చండాలంగా తయారైనాయి కదండి. రాజకీయం అంటే రుచులా తయారైంది అన్నమాట అండి. ఎప్పటికైనా మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగా ఉంది. రైట్.